దేశంలో 15 days లోపల 2 weeks లోపల పర్మిషన్లు 1700 పైచీలకు పరిశ్రమలకు ఇప్పటికి ఇచ్చున్నాం. ఇది జరిగినట్టు వాళ్ళకి కనపడతలేదు. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద గుర్తింపు ఉన్నటువంటి ఐటీ సంస్థలు, అమెజాన్ సంస్థ అమెరికా తర్వాత సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్, అనేక దేశాలు తిరిగి ఇండియాలో అనేక రాష్ట్రాలు తిరిగి చివరికి హైదరాబాద్కి వచ్చింది. ఇప్పుడు నేను వారు నిర్మాణం చేస్తూ ఉన్నారు అమెజాన్ కార్యాలయం. నేను స్వయంగా నా కళ్ళతో చూసి వచ్చిన. అదేవిధంగా గూగుల్ సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ అమెరికా. అమెజాన్ సెకండ్ లార్జెస్ట్ క్యాంపసే, గూగుల్ కూడా సెకండ్ లార్జెస్ట్ క్యాంపసే, ఫేస్బుక్ కూడా హైదరాబాద్కు వచ్చింది. టుడే ఈరోజు ఇప్పుడే నేను దాన్ని ప్రారంభించి వస్తూ ఉన్నా. యాపిల్ ప్రపంచంలోనే అతి పెద్ద దిగ్గజం. యాపిల్ సంస్థ మొత్తం యూరోప్ దేశాలు, ప్రపంచంలో ఇంకా చాలా దేశాలు పరిశీలించి, భారతదేశంలో అనేక రాష్ట్రాలు పరిశీలించి దే హ్యావ్ సెలెక్టెడ్ హైదరాబాద్. ఈరోజు వాళ్ళ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమైనవి. 5,000 మంది పనిచేసేటటువంటి అద్భుతమైనటువంటి యాపిల్ కూడా ఇక్కడికి వచ్చింది. ఇది అసాధారణమైనటువంటి విజయం, తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయం. ప్రపంచంలో అతిపెద్ద ఐటీ దిగ్గజాలు ఈ 4 కంపెనీలు ఇప్పుడు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో వచ్చినాయి. ఇట్స్ ఏ రియాలిటీ. ఈ సంవత్సరం 68,000 కోట్ల సాఫ్ట్వేర్ ఉత్పత్తులు ఎగుమతి చేసి దేశంలో నంబర్ 1 ఉన్నాం మనం. ఇంతకుముందు బెంగళూరు నంబర్ 1, ఈ సంవత్సరం హైదరాబాద్ నంబర్ 1, అంటే తెలంగాణ రాష్ట్రం నంబర్ 1. ఇది ఎవరు కాదనలేని సత్యం. ఇలా దేశంలో ఎక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి విధంగా నీటి వనరులు రైతులకు తీసుకురావడానికి 25,000 కోట్లు ఒక ఇరిగేషన్ కేటాయించిన ఏకైక ప్రభుత్వం ఇండియా మొత్తంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవి ఇన్ని జరుగుతున్నా కూడా ఇవేం జరుగుతలేవని, అసలు ఏం చేసినరని ప్రశ్నిస్తే ప్రజలు సమాధానం చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా చేసిన వాటిని ఒప్పుకొని మంచి పనులను అభినందించి ఇంకా చేయవలసిన వాటి గురించి మీరు ఏదైనా ఉత్తమ సలహాలు చెప్తే చెప్పండి, మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అడ్డగోలుగా మాట్లాడతామంటే మీకేమవుతుందో, మీకు ఏం ట్రీట్మెంట్ ప్రజలు ఇస్తున్నారో మీరు గమనించుకోవాలా, వ్యూహం మార్చుకోవాలి. నిర్మాణాత్మక పందాలోకి ప్రతిపక్షాలు ఇప్పటికైనా వస్తాయని చెప్పి ఆశిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. మన అందరికీ రాజమౌళి గారు బాహుబలి సినిమా చూపించారు, కానీ కేసీఆర్ గారు చంద్రబాబుకి బాహుబలి పార్ట్ 1 చూపించాడు. ఆ పార్ట్ 1 ఆడియో టేపులకే ఆయన హైదరాబాద్ లో మూటా ముల్లా సర్దుకొని విజయవాడకి పారిపోయాడు. ఇప్పుడు కనుక ఈ జలదీక్షకు మద్దతుగా కేసీఆర్ కనుక ఏదైనా అంటే బాహుబలి పార్ట్ 2 రిలీజ్ చేస్తే ఇక చంద్రబాబు నాయుడు గారు జైల్లోనే ఉండాలి. కాబట్టి నోరు మెదపటం లేదన్నట్టులో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను.